శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో విమానం అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు అధికారులు. కౌలాలంపూర్ నుంచి శంషాబాద్ కు బయలుదేరిన ఎయిర్ ఏషియా ఇంటర్నేషనల్ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో అప్రమత్తమైన పైలట్ శంషాబాద్ ఎయిర్ ఏటీసీ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అధికారులు విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు అన్ని ఏర్పాట్లు చేశారు. అనంతరం విమానం సేఫ్ గా ల్యాండ్ అవ్వడంతో ఫ్లైట్ లోని ప్రయాణికులు అధికారులు అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్. సుమిత్ర, శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో విమానం అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. కౌలంపూర్ నుంచి శంషాబాద్ కి వస్తుంది. మరికొద్ది సేపట్లో ల్యాండింగ్ అవ్వాల్సిండగా గాలిలో ఉండగానే విమానంలో సాంకేతిక లోపం వచ్చి దీంతో అప్రమత్తమైన పైలట్ వెంటనే శంషాబాద్ ఏటీసీ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే ఆ శంషాబాద్ ఏటీసీ అధికారులు కూడా ఆ విమానం అత్యవసరంగా ల్యాండింగ్ అయ్యేందుకు ఏర్పాటు చేశారు. దీంతో కూడా చాలా చాకచక్యంగా పైలట్ ఆ విమానాన్ని కూడా సేఫ్ గా ల్యాండింగ్ చేసినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. దీంతో ఒక్కసారిగా ఇటు విమానం ల్యాండింగ్ అవడంతో అందులో ఉన్న ప్రయాణికులతో పాటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ సిబ్బంది కూడా ఊపిరి పీల్చుకున్నట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక కౌలంపూర్ నుంచి శంషాబాద్ వస్తుంది ఎయిర్ ఏషియా ఇంటర్నేషనల్ విమానం. దీనికి సంబంధించి కొద్ది క్షణాల్లో దీనికి సంబంధించి కూడా ల్యాండింగ్ అయ్యే సందర్భంలో దీనికి సంబంధించి సాంకేతిక లోపం రావడంతో పైలట్ అప్రమత్తం కావడం, వెంటనే ఎయిర్పోర్ట్ సిబ్బంది కూడా స్పందించడంతో ఈ విమానం కూడా సేఫ్ గా ల్యాండ్ అయినట్టుగా మనం చెప్పుకోవాల్సింది. ప్రస్తుతానికి అయితే విమానానికి సంబంధించి ఆ ప్రయాణికులందరినీ కూడా బయటికి దింపడం అయితే జరిగింది. థ్యాంక్ యూ కిరణ్ ఫర్ ద అప్డేట్స్.